నమస్తే అందరికీ. నేను భార్గవ్. తుంగతుర్తి ఇష్యూ జరిగిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏపూరి సోమన్న కలిసిండు. మరి ఏపూరి సోమన్న రాజగోపాల్ రెడ్డిని ఎందుకు గెలవాల్సి వచ్చింది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తిపై ఏపూరి సోమన్న కన్నుపడ్డది. ఎందుకంటే సామెల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మన పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది కదా. రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లు ఏమన్నాడు? మందుల సామెల్కి సపోర్ట్ చేసి మందుల సామెల్ని గెలిపించినందుకు నన్ను క్షమించండి తుంగతుర్తి ప్రజలు అని చెప్పి సామెల్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. అసలు ఈ పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? మందుల సామెల్ అనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. రాజగోపాల్ రెడ్డి వచ్చి నన్ను గెలిపించిండా, ఆయన నాకు ప్రచారం చేయలేదు, నా సొంతంగా నేను గెలిచిన, మా దళిత నియోజకవర్గంలో మీరు రెడ్ల పెత్తనం ఏందని చెప్పి మందుల సామెల్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అరే మరి మందుల సామెల్ మాట్లాడిండా లేదంటే రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చిండా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మందుల సామెల్ సీటు కేసరి వచ్చింది. ఇదే చనువుగా చేసుకున్న ఏపూరి సోమన్న ఏం చేసిండు? ఆయన ఎప్పటి నుంచో తుంగతుర్తి మీద ఆయన కన్ను. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు అప్పుడు షర్మిల పార్టీ పెట్టినప్పుడు తుంగతుర్తి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది వైఎస్ షర్మిల. తుంగతుర్తిలో ఏపూరి సోమన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు అని చెప్పి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది. సరే, దాని తర్వాత వచ్చిన పరిణామాలు ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే పైన ముచ్చట, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సోమన్న. మరి మందుల సామెల్కి గతంలో రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్ రెడ్డికి చాలా కీలకమైన పాత్ర వహించిండు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కూడా పిసిసి అధ్యక్షుడిగా మళ్ళీ ఇదే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ని అడిగి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డిని అడగకుండా అక్కడ కాంగ్రెస్ టికెట్ డిసైడ్ అవ్వదు. సో ఏపూరి సోమన్న ఇదంతా చూసిండు, ఈ పంచాయతీ అంతా. ఇది నాకు ఎక్కడో కలిసేటట్టుంది. వ్యవహారం సామెల్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. 9 మండలాలకు సంబంధించిన దళిత నాయకులు అందరూ వచ్చి మందుల సామెల్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు తుంగతుర్తిలో. మరి ఏపూరి సోమన్న కూడా దళితుడే. ఇక ఇదే చనువుగా చేసుకొని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తి ఆశీర్వాదాలు తీసుకోవడానికి రాజగోపాల్ రెడ్డిని కలిసిండు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మీరు కూడా చూస్తున్న ప్రజలు ఈ ఫోటోను చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ ఫోటో రీసెంట్గా దిగిన ఫోటో ఇది. ఏది? ఈ ఇష్యూ జరిగిన తర్వాత, తుంగతుర్తిలో ఇష్యూ జరిగిన తర్వాత దిగినటువంటి ఫోటో. సో ఏపూరి సోమన్నతో కూడా నేను మాట్లాడినా, ఆయన చెప్పిండు డైరెక్ట్గా చెప్పిండు, తుంగతుర్తి నియోజకవర్గం గురించే మాట్లాడడానికి నేను వెళ్ళిన, రాజగోపాల్ రెడ్డి నాకు అష్యూరెన్స్ ఇచ్చిండు, నువ్వు ఎమ్మెల్యే అవుతావు పో ఏపూరి సోమన్న, నా పూర్తి ఆశీర్వాదాలు నీకుంటాయి. గతంలో మందుల సామెల్ అనే వ్యక్తిని గెలిపించి నేను తప్పు చేసిన, ఇప్పుడు వచ్చేసారి ఆ తప్పు చేయను, నా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఏపూరి సోమన్నకు పూర్తి హామీ ఇచ్చిండు. జరిగింది ఇది. కానీ ఏపూరి సోమన్న ఆయన 25 వసంతాలకు సంబంధించిన ఆయన పాటల ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆయన 25 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్ళు వసంతాలు దాటిపోయిందని చెప్పి దానికి సంబంధించిన దానికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా, దానికి రాజగోపాల్ రెడ్డిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నా అని చెప్పి ఆయన బయట చెప్తుండొచ్చు. కానీ పూర్తిగా టోటల్లీ తుంగతుర్తి టికెట్ గురించే వాళ్ళు మాట్లాడుకున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా నువ్వు ఎమ్మెల్యే అయితే పో సోమన్న, నా సపోర్ట్ నీకే ఉంటుంది, ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని, పిసిసి అధ్యక్షుడు ఎవరైనా ఉండని, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాబట్టి మునుగోడు తుంగతుర్తి ఈ ప్రాంతంలో నా రాజగోపాల్ రెడ్డిది కొంత ప్రభావం ఉంటుంది, కోమటిరెడ్డి బ్రదర్స్ది. అవునన్నా కాదన్నా, రేపు తుంగతుర్తి టికెట్ డిసైడ్ చేసేది కూడా రాజగోపాల్ రెడ్డి. సో పోయిండు, కలిసిండు, ఆశీర్వాదాలు తీసుకున్నాడు. 28 ఎన్నికల్లో అన్ని సన్నాహాలు చేస్తున్నాడు ఇక పోటీ చేయడానికి ఏపూరి సోమన్న. ఫినాన్షియల్గా కూడా కొంత రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా కొంత బలవంతుడు కాబట్టి ఇట్లాంటి దళిత నాయకులకి ఆయన లిఫ్ట్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో కూడా మందుల సామెల్కి ఆయన ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టారు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడ చెప్పి డబ్బా కొట్టుకోలే, ఆయన నేను నీ ఖర్చు పెట్టినా అని చెప్పి చెప్పలేదు ఆయన. వాళ్ళ పార్టీ వాళ్ళే, సామెల్ పక్కనున్న కాంగ్రెస్ నాయకులే రాజగోపాల్ రెడ్డి సామెల్ కోసం ఖర్చు పెట్టిండు ఎలక్షన్ టైంలో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సహాయం చేసిన ఆయన చెప్పట్లేదు ఏడా కూడా. సో ఇప్పుడు ఏపూరి సోమన్నకు అడ్వాంటేజ్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ
సరే మా మందుల సామేలు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పంచాయతీ ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో అందరూ చూసిర్రు. కానీ మందులో ఇప్పుడు మధ్యలో ఏపూరి సోమన్నకు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు పూర్తి ఆశీర్వాదాలు ఇచ్చిండు. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో, నువ్వు ఆడ తుంగతుర్తిలో నువ్వు చేసే కార్యక్రమాలు నువ్వు చేసుకో సోమన్న, వెనకాల నేనుంటా, ఎవరో ఏమో కాదు, నేనే టికెట్ ఇప్పిస్తా నీకు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, నువ్వే ఎమ్మెల్యే అవుతావు, టికెట్ ఇప్పించడానికి నా పూర్తి సహకారాలు నీకుంటాయని చెప్పి ఏపూరి సోమన్నకు మాటిచ్చిండు. మరి ఇక ఏపూరి సోమన్న రీసెంట్గా నేను మొన్ననే మాట్లాడిన అనుకుంటా, తుంగతుర్తిలో ఏ రోజు ఏ నాటికైనా నేను ఎమ్మెల్యే అవుతాను అని చెప్పి ఏపూరి సోమన్న చెప్తున్నాడు. మరి ఏ నమ్మకంతో చెప్తున్నాడు? ఏపూరి సోమన్న వెనకాల రాజగోపాల్ రెడ్డి లేకుండానే ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందా? రేవంత్ రెడ్డి కాదు డిసైడ్ చేసేది తుంగతుర్తి టికెట్, రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని అడగకుండా ఇచ్చే ఛాన్సే లేదు. సో కాబట్టి 2028 ఎన్నికల్లో ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నాడు. పూర్తి ఆశీర్వాదాలు, రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదాలు ఏపూరి సోమన్నకు ఉన్నాయి. సో ఒక చిన్న మిస్టేక్, మందుల సామెలు నోరు జారిండా లేకపోతే కావాలని అన్నడా తెలియదు, కానీ చిన్న మిస్టేక్ ఈరోజు ఎమ్మెల్యే టికెట్ తారుమారయ్యే అంతవరకు వచ్చింది ఆ సీను. సొంత పార్టీ వాళ్ళే వచ్చి మరి మందుల సామెల మీద ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఆయనకు వ్యతిరేకమైన పవనాలే కనిపిస్తున్నాయి. 2028 ఎన్నికల్లో అసాధ్యం మందుల సామెలు గెలవడం, టికెట్టే రాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు బయట కొంతమంది, చాలామంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో భవిష్యత్తులో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఎన్నికలు లేవు, ఇంకొక 2 years ఉన్నాయి కాబట్టి అక్కడ ఏపూరి సోమన్ననే అభ్యర్థిగా ఉండబోతున్నాడు అనేది మనకున్న సమాచారం. ఇంకా 2 ఏళ్ళు ఉందిగా, అప్పుడు రాజకీయాలు అప్పుడు ఉంటే ఎట్లుంటాయో మనకు తెలియదు అని చెప్పి అనుకుంటాం మనం జనరల్గా, కావచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చినట్టు తప్పడు, ఒక్కసారి మాట ఇచ్చినట్టు తప్పడు. సో రాజగోపాల్ రెడ్డి అనుచరుడుగా ఇప్పుడు ఏపూరి సోమన్న తుంగతుర్తిలో ఆయన పోటీ చేయబోతున్నాడు, టికెట్ కూడా ఆయనకే రాబోతుంది అని చెప్పి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లాలో రాజకీయాలు మొత్తం కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం ఉంటుంది, వాళ్ళ హవా నడుస్తుంది, కొంత మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్ళు చెప్తే భువనగిరి కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ఆ సూర్యాపేట కావచ్చు, ఈ తుంగతుర్తి ఈ సరౌండింగ్లో ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఓట్లని ప్రభావితం చేయగలుగుతారు. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ని కాదని టికెట్ అక్కడ అనౌన్స్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళ హవా నడుస్తుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళు కార్యకర్తలను కానీ నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కోమటిరెడ్డి బ్రదర్స్తోనే ఆయన ఉంటాడు. నీకు రేవంత్ రెడ్డి కావాలా, కోమటిరెడ్డి బ్రదర్స్ కావాలా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్తోనే ఆయన సావాసం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ జిల్లా మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఆయన హుజూర్నగర్లో ఉన్నప్పటికి కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళ ప్రభావం కొంత ఎక్కువ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటుంది, కోదాడలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎమ్మెల్యే, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాలో వాళ్ళే ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఈ బ్యాచ్ మొత్తం ఒకటే కదా, వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి ఒక్కడే డిసిషన్ తీసుకునే ఆప్షన్ లేదు ఇక్కడ. సో అన్ని దారులు క్లియర్ అయిపోయినాయి ఏపూరి సోమన్నకి, అన్ని విధాలుగా ఆయనకి సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆయనను గెలిపించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే, నా అప్డేట్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్గా నా వీడియోస్ మీకు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.